బలైన వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యముతో కూడినటువంటి దేశభక్తి, జాతీయ భావనతో కూడినటువంటి అనేకమైనటువంటి సినిమాలు తీసినటువంటి గొప్ప వ్యక్తి. అది ఒసే రాములమ్మ కావచ్చు, బెబ్బులి పులి కావచ్చు, తాత మనవడు కావచ్చు, ఆయన సర్దార్ పాపారాయుడు కావచ్చు. ఏ సినిమా తీసినా తన సినిమాకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము, ఒక ప్రత్యేకమైనటువంటి కథ, ఒక ప్రత్యేకమైనటువంటి మరి సినిమా ఆటోగ్రఫీ కానీ, సినిమా పాటలు కానీ, లేక సినిమా నటుల సెలక్షన్ కానీ, ఒక విలక్షణంగా ఉండేటువంటి సినిమాలు ఈ యొక్క తెలుగు సినిమా రంగంలో తీసినటువంటి గొప్ప మహానుభావుడు మరి దాసనారాయణ గారు. ఈ రోజు వరకు కూడా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, అది చిన్న నటుడైనా పెద్ద నటుడైనా అందరినీ ఒకే రకమైనటువంటి గౌరవం ఇచ్చి ఒకే రకంగా ఆయన ముందు నిలబడేటువంటి సాంప్రదాయం నెలకొల్పినటువంటి వ్యక్తి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరినీ కలిపి కూర్చునబెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమస్య పరిష్కారం చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. అది ఎంత పెద్ద నటుడైనా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎవరికి భయపడకుండా వాస్తవాలు చెప్పి చిన్న సినిమాలను బతికించినటువంటి వ్యక్తి, చిన్న సినిమాలకు జీవం పోసినటువంటి వ్యక్తి, చిన్న సినిమాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, చిన్న నటులకు మరి ఆయన మరి కొత్త జీవితం ఇచ్చినటువంటి మహానుభావుడు దాసనారాయణరావు గారు. ఆయన మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా నష్టం జరిగేటువంటిది, లోటు ఉన్నటువంటి ఈ సందర్భంగా మనం చేస్తూ దాసరి నారాయణరావు గారి మృతికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక దేశ మంత్రిగా కూడా ఆయన మరి పనిచేసినటువంటి వ్యక్తి. దాసరి నారాయణరావు గారి మృతికి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క సంఘటనను తట్టుకొని నిలబడే శక్తి భగవంతుడు ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మరి ఆయనతో పనిచేసినటువంటి ఈ సినిమా రంగంలో ఆయన శిష్యులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి రూపకల్పన చేసినటువంటి అనేక మంది నటులు, ఈరోజు మోహన్ బాబు గారి నుంచి మొదలు పెడితే అనేక మంది నటులకు కొత్త జీవం పోసినటువంటి వ్యక్తి దాసనారాయణ గారు. అందరికీ కూడా నేను మరి ఈ సందర్భంగా భగవంతుడు వాళ్ళందరికీ శక్తినిచ్చే విధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి మరి అండగా ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి ధైర్యాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.